సమూలమైన వారి అనుభవాన్ని రంగరించి 40 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్న చంద్రశేఖరరావు గారు కొన్ని సూచనలు చేసి వారి అనుభవాన్ని ఒకవేళ తెలంగాణ ప్రజలకు వినియోగించుంటే నాకేం అభ్యంతరం లేకపోతుండే అధ్యక్ష. వారు వయసులో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు, వారికి ఉన్న పరిణతి వేరు. వారు సూచనలు ఇస్తే నేర్చుకోవడానికి నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. నేను జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన, మంత్రికి ఎప్పుడు పనిచేయలేదు. డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా చేస్తున్నా. నేను కూడా ఏదైనా సూచన ఇస్తే తీసుకుంటా అధ్యక్ష. ఎన్టీ రామారావు గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయినారు, నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయినారు. వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రులు అయినా కూడా పరిపాలన అందించలేదా అధ్యక్ష? సో నువ్వు అయినావు కాబట్టి నీకేంది లేదు, నువ్వు కాబట్టి దిగు, నీది మా సామాజిక వర్గం కాబట్టి కాదు కాబట్టి నీకు తెలివి లేదు. ఏంటి అధ్యక్ష ఇది? అందుకే అధ్యక్ష విద్యా వ్యవస్థ, ఉద్యోగాలే కాదు, ఈరోజు విద్యా వ్యవస్థ మీద కూడా మాట్లాడుకుందాం అధ్యక్ష. ఈ విద్యా వ్యవస్థలో 29,000 పైచిలకు పాఠశాలలు ఉంటే 26 లక్షల మంది స్టూడెంట్సే ఉన్నారు అధ్యక్ష. విద్యాశాఖలో అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలలు 2014-15లో 24,85,000 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. నాడు 2023-24 సంవత్సరానికి వచ్చేవరకల్లా 18,06,000 మంది విద్యార్థులు అయినారు అధ్యక్ష. 27.30% ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తగ్గిపోయినారు అధ్యక్ష. దాదాపుగా 7 లక్షల మంది ప్రభుత్వ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు 24,85,000 మంది ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణలో విద్యార్థులు చదువుకుంటుంటే 23-24 సంవత్సరానికి ఘనత వహించిన చంద్రశేఖరరావు గారు ఇంతకుముందు వారు విద్యాశాఖ పట్ల ముఖ్యమంత్రి గారు సమయం లేదు, శాఖను పట్టించుకుంటలేరు అన్నారు. వివరాలు మా బట్టి గారు చెప్పిండ్రు, అంత లోతుకి వెళ్ళదలుచుకోవాలి. కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నా, వారు బాధ్యత తీసుకున్న రోజు 24,85,000 మంది విద్యార్థులు ఉంటే వాళ్ళు దిగిపోయే నాటికి అది 18,06,000 మందికి పడిపోయింది అధ్యక్ష. 27.30% విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో పడిపోయినరు. ఈరోజు ప్రైవేట్లో 11,000 పైచిలకు పాఠశాలలు ఉంటే 36 లక్షల విద్యార్థులు చదువుకుంటుంటే 29,000 పాఠశాలలు ప్రభుత్వంలో ఉంటే 24 లక్షల మంది ఈరోజు ప్రభుత్వంలో లెక్కలు తేలుతున్నాయి అధ్యక్ష. రెసిడెన్షియల్, ప్రైవేట్ స్కూల్, రెసిడెన్షియల్ అండ్ డే స్కూల్స్ మొత్తం లెక్క కడితే ఇంత నిర్వీర్యాన్ని చేసి మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలి అని ఆంధ్ర నుంచి వచ్చిన ఇన్స్టిట్యూట్లకు మొత్తం విద్యా వ్యవస్థని అప్పచెప్పేసి మీరు వదిలేస్తే విద్యా కమిషన్ వేసి ఫీజుల నుంచి స్ట్రక్చర్ చేయాలి, విద్యాశాఖను ప్రక్షాళన చేయాలని, సమూలమైన మార్పులు తీసుకురావాలని అన్ని రకాలుగా తాపత్రయపడి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి టెట్ పరీక్షలు 55 రోజులలో నిర్వహించి 11,000 మంది టీచర్ల నియామకం చేసిన అధ్యక్ష. 10 సంవత్సరాలు ప్రమోషన్లు లేకుండా ఉన్నా, 20 సంవత్సరాలు ప్రమోషన్లు లేకుండా ఉన్నారు, 10 సంవత్సరాలు ట్రాన్స్ఫర్స్ లేకుండా ఉన్నారు. 20 ఏళ్ళ ప్రమోషన్లను లాంగ్వేజ్ పండిట్స్తో సహా 22,000 మందికి ప్రమోషన్లు ఇచ్చిన 36,000 మంది టీచర్లకు బదిలీలు చేసి చిన్న వివాదం లేకుండా టీచర్ల బదిలీలు చేసిన అధ్యక్ష. ఐఏఎస్లను బదిలీ చేయడం అల్క, కానీ టీచర్లను బదిలీ చేయడం ఎంత కష్టమో నీకు తెలియదా అధ్యక్ష? ఎంత చైతన్యం ఉంటుంది వాళ్ళలో? అయినా చిన్న వివాదం లేకుండా 36,000 మంది టీచర్లను బదిలీ చేసిన అధ్యక్ష. 11,000 మంది టీచర్ల నియామకాలను చేపట్టిన, 14 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించిన అధ్యక్ష నేను విద్యాశాఖ బాధ్యత తీసుకున్న తర్వాత. ఇది నా చిత్తశుద్ధి. 40% డైట్ ఛార్జెస్ పెంచిన, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన. ఎవరుంటారు అధ్యక్ష ఈ డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల పిల్లలు లేరా? ఆ పిల్లలు మా పిల్లలైనా పాఠశాలకు వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని సహబంతి భోజనం చేసి నా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నెలకొకసారి ఖచ్చితంగా పాఠశాలలో వెళ్ళి భోజనం చేయండి అని ఈరోజు పర్యవేక్షిస్తున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈ రకంగా ప్రక్షాళన చేసి పేరుకపోయిన చెత్తను తొలగించి మీరు చేసిన పాపాలను కడుక్కుంటూ ఈరోజు పూర్తి స్థాయిలో మేము ప్రయత్నం చేస్తుంటే మమ్మల్ని కించపరిచే విధంగా
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అద్దెకి 58-11,000 కోట్లతో ఇచ్చిన 100 కాన్స్టిట్యున్సీలకు 100 ఇయ్యాలని 20 నుంచి 25 ఎకరాలల్లో ఈచ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు 200 కోట్లు ఇచ్చి ఒక యూనిక్ కాన్సెప్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఒక్కొక్క స్కూల్లో 2,500 మంది మినిమం ఉండాలి అని ఈరోజు వాళ్ళందరిని ఇచ్చేసి ఈరోజు వాళ్ళందరిని ఒక లైనప్ చేసి ఆ పిల్లల కోసం మేము తాపత్రయపడుతుంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మేము కడుతుంటే ఒక యూనిక్ కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడన్నా అభినందించడానికి మనసు రావాలి కదా అధ్యక్ష. ఇందులో మా స్వార్థం ఏముంది అధ్యక్ష? ఏమన్నా మా పార్టీ కార్యకర్తల కోసం కట్టించిన రిహాబిలిటేషన్ సెంటర్ ఇదేమన్నా ఈ పేదోళ్ళ కోసమే కదా మేము చేస్తున్నది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే మాట్లాడదలుచుకున్నారో ఏదైతే చెప్తున్నారో మా మీద బురద జల్లాలన్న ఆలోచన తప్ప లేకపోతే ఇదే కాదు అధ్యక్ష. పోలీసులు 1,00,000 మంది పోలీసులు ఉన్నారు అధ్యక్ష. మనం ప్రశాంతంగా ఈరోజు నిద్రపోగలుగుతున్నాము, మన కుటుంబాలతో ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం అంటే పోలీసు రక్షణ వ్యవస్థ ఉండబట్టే అధ్యక్ష. అలాంటి పోలీసులకు వాళ్ళ పిల్లల చదువుల కోసం సమయం లేకపోవడం, రోజుకి 24 గంటలు ప్రభుత్వ ఉద్యోగంలోనే ప్రజా జీవితంలోనే పోలీసుల జీవితాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయని పోలీసుల పట్ల ఒక ప్రత్యేకమైన సానుభూతి చూపించి మంచిర్యాలలో 50 ఎకరాల యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అని చెప్పి కేవలం పోలీస్ పిల్లలు హోంగార్డ్ నుంచి డీజీపీ పిల్లల వరకు ఎవరైనా ఆ స్కూల్లో సమానమే. ఒక హోంగార్డ్ బిడ్డ అయినా డీజీపీ బిడ్డ అయినా ఆ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో భారతదేశంలో సైనిక్ స్కూల్కి ఎంత ప్రతిష్ట ఉన్నదో నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీసులు వాళ్ళ పిల్లలు కూడా అంత ప్రతిష్ట కలిగిన చదువే కాదు స్పోర్ట్స్లో క్రీడలలో రాణించడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు చేసి మంచిర్యాలలో 50 ఎకరాల స్థలాన్ని కేటాయించి కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ పోలీసుల పిల్లల కోసం ఒక అత్యున్నత ప్రమాణాలతో కూడుకున్న ఎడ్యుకేషన్ ఇవాళ పోలీస్ పిల్లలకి ఇవ్వాలనుకున్నాం అధ్యక్ష. ఇవాళ వాళ్ళు మన రక్షణ కోరుకుంటున్న వాళ్ళు మనల్ని కాపాడుతున్న వాళ్ళు ఈరోజు రాష్ట్రం ప్రశాంతంగా ఉందంటే అది పోలీస్ శాఖ వల్ల కాదా అధ్యక్ష? వాళ్ళ ఏముంటుంది అధ్యక్ష? వాళ్ళ పిల్లలు మంచి చదువులు చదువుకోవాలి, వాళ్ళ పిల్లలు రాణించాలనుకుంటారు. వాళ్ళ జీవితం ఎట్లాగూ ఇట్లా గడిచిపోయింది, మా పిల్లలైనా బాగుండాలని కోరుకుంటారు. ఎప్పుడు ఆలోచన చేసిరా అధ్యక్ష? ఏ రోజైనా ఈ రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది పోలీస్ సిబ్బంది గురించి అయినా ఆయన ఆలోచన చేసిందా? డీజీపీ నుంచి హోంగార్డ్ వరకు పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా వాళ్ళకు ఒక వ్యవస్థ ఉండాలి అని ఈరోజు ఒక అడిషనల్ డీజీ క్యాడర్ ఆఫీసర్ను పెట్టి ఒక వ్యవస్థను బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి ఈరోజు పోలీస్ స్కూల్ని ఏర్పాటు చేసినాం కదా అధ్యక్ష. ఈరోజు ఇట్లా ఒక్కొక్కటిగా మీరు పెండింగ్ పెట్టిపోయి మా నెత్తి మీద మోపిన అన్ని రకాల సమస్యల్ని పరిష్కరించుకుంటూ మేము ముందుకు వెళ్తుంటే మీరు మమ్మల్ని అవహేళన చేయడం, గవర్నర్ గారి ప్రసంగాన్ని తప్పు పట్టే విధంగా, గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడడం సమంజసమని నేను అడుగుతున్నా అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగం